అమ్మా అమ్మా నీ పెద్ద కుమారుండను సకలము తెలిసినటువంటి వాడు ధర్మపరుడను నీ పెద్ద కుమారుండను వచ్చినానమ్మా ఒక్కసారి కొడుకాయని దగ్గరికి తీసుకొని నాతోని మాట్లాడవా తల్లి నీకు ఏమి ఆపద కలిగినా మేము లేనటువంటి సమయమున ఎవరైనా వచ్చినారా ఎవరేమైనా అన్నారా బంధాన జనని నేను పెద్ద కుమారుడు నా పెద్ద కుమారుడు ఆలోచన పరుడు ధర్మము గుర్తించేటువంటి వాడు ఆలోచన ప్రతి పని చేసేటువంటి వాడు అని నీవు తలంపు పెట్టుకున్నటువంటి తల్లి నీకు ఆపద ఏ ఆపద వచ్చినాదో నాకు చెప్పమ్మా మేము లేమా తల్లి మేము లేనటువంటి సమయంలో ఎవరైనా వచ్చారా నిన్ను ఎవరేమైనా అన్నారా అనేకమైనటువంటి కన్నీరు కాపుతున్నటువంటి తల్లిని నీవు కన్నీరు పెడితే మేము పుట్టేందుకమ్మా నా తోడు చెప్పరాదా తల్లి ఏమైంది తల్లి నువ్వు ఎందు గురించి ఏడుస్తున్నావు పలు విధంబుల మాట్లాడినా కానీ మా అమ్మ నాతోటి చెప్పడం లేదు ఇక రెండవ వాడు భీమసేనుడు ఉన్నాడు మరి ఆయన తోటి కింద మాట్లాడుతుంది పోయి చెప్తాను అన్నయ్య భీమా నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె పాదములు బట్టి ఏడుకున్నా గాని ఏడుస్తూనే ఉన్న తప్ప మాట విప్పి మాట్లాడమే లేదు ఆమెకి ఏమి బాధ కలిగిందో చెప్పు తల్లి అంటే కూడా చెప్పడం లేదు మరి యొక్క నువ్వు రెండవ వాడవు ప్రేమ గల భీమసేనుడవు నీవు అవును అందులో నీవు వెళ్ళి అడుగు సర్వశాంతముగా ఉన్నటువంటి వాడవు నీవు ఏం చేస్తావని నీతో చెప్పలేదు ఆగ్ర కోపముతో ఉన్నటువంటి వాడను భీముడను ఇప్పుడు ఉన్నాడు కదా ఇప్పుడు నేను అమ్మకు ఏ ఆపద వాడి లేదు అన్ని నేను తెలుసుకొని వస్తాను సరే అన్నయ్య ఇక వెళ్ళిరా అమ్మో 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 అనేకముగా చేస్తున్నావు ఏంటి తల్లి నా తల్లి కడుపులో
ఖండన చేత మమ్ముల సాది సంరక్షణ చేసినటువంటి దానం తల్లి. నీకంటే మాకు ఇంకా ఎవరున్నారు తల్లి? అయినా నీకు ఆపద ఏమి వాటిల్లాది? అదేగాక మన పోలి వాళ్ళు వచ్చారా? నిత్యమన్నా అన్నారా? తిరస్కరించారా? లేక చంద్రుడు వచ్చారా? అనేకముగా చేస్తున్నది. అమ్మా ఊరుకో తల్లి. అమ్మా ఏమి ఈ భీముడు లేడని అనేకముగా ఎవరైనా తిట్టారా, కొట్టారా? అమ్మా ఒక్క మాట అయినా చెప్పు తల్లి. ఎట్టి వీరులనైనను మట్టి పాలు కావిస్తున్నాడు. చెప్పు తల్లి, ఎవరో చెప్పు తల్లి. మా తల్లి ఎంతగానో బ్రతిమిలాడి నా పాదములంటి వేడినా కానీ నాతోని చెప్పలేదు. రాయ్ అయ్యా, మా అమ్మకు ఈనాటి బాధ ఏమి కలిగిందో చెప్పు. నేను లేను. నువ్వెక్కడ వెళ్ళావు? నేను పట్నం పోయినా. పట్నం ఎందుకు వెళ్ళావురా? మా అమ్మ దగ్గర కావలి పెట్టాను నిన్ను. ఆడ మా అత్త డెలివరీ డెలివరు. నీ అత్త డెలివరీ అయింది. అయితే నీవు వెళ్ళావా? నేనే ఆపరేషన్ చేసినాడా? నీ అత్తక రాయ్. నీ మామకు పోయాడ్రా? మా మామ అప్పుడే పుట్టి ఇట్లేదు. బొరుగుడు ఆయన బొరుగుడు. నీ మామకు పుట్టేట్టు కదా. రాయ్ పద. నీతో మాట్లాడినా అమ్మ దగ్గరికి నేను వెళ్ళాను. పెద్దన్నతోని మాట్లాడలేదు, నాతోని కూడా మాట్లాడలేదు. నీవు ఇప్పుడే వెళ్ళి అమ్మను పలకరించినమ్ము. సరే, ఎన్ని కార్యములైనా నీవు సాధిస్తావని నీతోని అన్ని విధములో చెబుతున్నది. నీవు వెళ్ళినమ్ము. సరే అన్నయ్య. అమ్మా అమ్మా అనేకముగా ఆకలవుతున్నది, బాధ కలుగుతున్నది తల్లి. కాస్త నీ చేత పట్టణ నమ్ము పెట్టి నీవు మాట్లాడి మమ్ముల ఓదార్చి నీకు ఏ బాధ కలిగినదో చెప్పు తల్లి. అమ్మా నీవెందులకు మాట్లాడతలేదు? అన్న వచ్చినా పలకడం లేదు, పెద్దవారు వచ్చినారు పలకరించినారు, నీవు పలకడం లేదు. నీకు ఎట్టి బాధ వచ్చినదో చెప్పు తల్లి. ఎంతకైనా కానీ నాతో మాట్లాడము లేదు. సరే, చిన్నవారు సహదేవుడు ఉన్నాడు కదా, ఆ సహదేవునితో ఉంచగలరు. తమ్ముడా, అమ్మ నాతో మాట్లాడలేదు. చిన్నవారు వెనుక మీతో మాట్లాడుతుందో ఏమో, మీరు వెళ్ళి రండి. వాళ్ళు వేరే వేరే వస్తున్నారు. నా కొడుకు కూడా వాడుకోవాలని బాధపడుతున్నాను. మేమందరం ఒకేసారి నిజమే నీవన్న మాట. అమ్మో
అమ్మా అమ్మా నాయనా అమ్మా నకుల సహదేవ కుమారులారా ఏమైనా చెప్పవలేవు నాయనా ఏమని చెప్పవా హిందూ సదా సమాగా జనని నాతో మాట్లాడలే వచ్చినటువంటి బాధేమో ఐదుగురము కొడుకులకు వచ్చినప్పుడు నీకు వచ్చినటువంటి బాధ ఎందుకు? ఈ కన్నీరు గార్చడమేందమ్మా? నాయనా ఏమో చెప్పమంటావు నందనా ప్రజాదినో కొరపతి సుందరి మణి వేడుతా నా మనసులో నా చాలా గుంజినటువంటిదాన్ని మీ పెద్ద తల్లి గాంధారి వచ్చారు ఒక వ్రతము తీసుకొని గజాగౌరి వ్రతము తీసుకొని నా వద్దకు వచ్చి నా చేతిలో నా వాయినము పెట్టి రాని మాటలు అన్నది కుమారా సరే గాంధారి వచ్చిందండి అది కుమారులారా పెద్దగా ఎన్నడూ చేయనటువంటి గజగౌరి గజాగౌరి వ్రతము తీసుకొని నా వద్దకు వచ్చినది మీ పెద్ద తల్లి గజాగౌరి వ్రతము చేసుకొని వాయినము తీసుకొని వచ్చింది తీసుకువచ్చి వచ్చిందే కాకుండా నాకు అప్పగించినాడు అప్పగించి నాతో సమానముగా ఈ వ్రతము చేసి నా వాయువు నాకు ఇవ్వము లేకయున్నా అనరాని మాటలు కుమారా నన్ను ఒక దాసి చెక్క అమ్మా ఆ పొట్టి ఖందారి వచ్చి నిన్ను హనరాని మాటలు వినరాని కూతలు ఎప్పుడైతే పలికినాదో అది గజగౌరి వ్రతము అది ఏ విధముగా చేస్తారో చెప్పుతాను నానా అదే ఎలాంటి పాపిగానే చేసిన వ్రతము వ్రతముగా నీవు చేయకున్నా
అక్క ఈ రోజు ఉండమంటే వ్రతము చేసినాను వేరే చోట నిద్రపోనని 5 అడుగులు ఆకిట్లకు నడిచి మళ్ళా తిరిగి వచ్చి నేను చేసినటువంటి వ్రతము నీవు చేస్తేనేమో చేయను చేయకుండా నా ఇంటిలో నా దాసితనము 6 నెలలు చేయమన్నది కుమార. అదియో వాటి గాంధారి గారిని చేసినది నిజమే. వాయినము తీసుకువచ్చింది మళ్ళీ వాయినం అప్పచెప్పకపోతే దాసత్వము అది దాని ఇంటి ముంగట దాసత్వము చేసేది లేదు. ఆ వ్రతం ఏంటిదో మాకు పూసవృత్తితో సమానంగా చెప్పు, మేము వింటాం. హత్యా కుమారులారా, ఆ వ్రత సందేహం మీకు చెప్పాలంటే నందానలో మీరు వినుడి అమ్మాయి ఎట్లా చేసిందో నీతో విధముగా చేయిస్తాను. అదేలాంటి బాసురాముగాను చేతున్నా సాగిన చతుర్మాస సమయమందున చతుర్మాసం అనగా గిరిజేషుడు ఎవరండి? నరక చతుర్దశమి కార్తీక పౌర్ణమి. ఆ మాసమయమున గౌరీదేవి పూజలు చేస్తారు. అవును. ఆ గౌరీదేవి పూజలు గౌరీ అంటే రజతాంత్రి వాసుడు ఓలశంకరుడు పార్వతీ పరమేశ్వర పేరట వ్రతము చేయాలన్నారు. ఆ వ్రతమునకు పార్వతీ పరమేశ్వరాలు వ్రతమునకు ఏమేమి పడతాయో అన్ని చెప్పు. ఒకటేసారి చెప్పు. ఆ వ్రతమునకు పార్వతీ పరమేశ్వరుడు కావాలి అన్నారు. కానీ వాళ్ళు పిండి బొమ్మలుగా చేసి నూతన వ్రతము కట్టి పార్వతీ పరమేశ్వరాన్ని తెచ్చుకున్నారు. దానికి బదులుగా మరి అటు తర్వాత ఐరావతము కావాలన్నారు. మరి స్వర్గంలో ఉంటారనుకుంటున్నారు. ఆ ఐరావతము తీసుకొచ్చిందా? కానీ తెలియక మట్టిని వేరుగా తయారు చేసి దానికి బదులుగా మట్టిది చేసినారా? మరి అందరూ వైద్యములు తెచ్చారు. పుష్పము పారిజాత పుష్పము అక్కడికి అవసరం ఉంటాయి. కానీ మరి దానికి ఏమి చేసినారు? వెండి పుష్పము బంగారు పుష్పము చేయించినారు. సరే తీసుకురాలి, గజమును తీసుకురాలి, పారిజాత పుష్పము తీసుకురాలి. అలరు చిత్తామని అస్వరత్తులు కావాలన్నారు. అలరు చిత్తామని పీఠము బదులేమో ఏక పీఠము చేయించినారు. ఇక్కడ పీఠము చేయించారు. మరి అటు తర్వాత రంభావరుసలు బదులేమో భోగమ కాంతా చిత్రం వచ్చే గణములు వేరే మృతంగా వాయిద్యములు లంకా దీపం అక్కడికి అవసరం అట. అవును. కానీ ఏం తెచ్చారు? 5 తీర్ల నూనె పోసి గండతులకు ముట్టించిన మరి నూతన పాదాల గంగా అది కూడా తీయలేదు. బావి తప్పించి జలం తెచ్చినారు. ఏది చేసినా బదిలిగా
నూతన పాతాల గంగ పోవాలంటే శ్రీశైలం పోవాలి. ఢిల్లీ ఎక్కడ, శ్రీశైలం ఎక్కడ? అంత దూరము పోయి తెలియక బావి తవ్వించి జలము తీసినారు. ఈ విధముగా పట్టణంలో ఉండేటువంటి 101 టెంకాయలు, 101 ఆకులు, 101 పోకలు, 101 ఖర్జూర ఫలములు, 101 తమలపాకులు, 101 దోవతులు, 101 చీరలు, 101 రవికలు, 101 మడుపులు, 101 కంకణములు ఈ విధముగా చేసి వ్రతము పూర్తి చేసిన. అమ్మా ఓ కుమారుల పేరు అమ్మ గాంధారి ఏమో బదులుకు బదులు చేసినారు. మట్టి ప్రాణము లేనటువంటి వ్రతము ఆమె చేసినది. ప్రాణం ఉన్నటువంటి వ్రతము మనము చేస్తున్నాం. అమ్మా మనకు పార్వతీ పరమేశ్వరుల పేరిట గజగౌరి వ్రతము చేశారు. ఆ అట్టి పరమేశ్వరుడి పార్వతి నేను తీసుకొస్తారు. ఈ సమాజమున గిరిజనుల గజగౌరి వ్రతము గాంధారి చేసింది కదా, ఆ పార్వతీ పరమేశ్వరులను ఇక్కడ స్వయముగా ఈ ముందటిగా తీసుకువస్తారు. పార్వతీ పరమేశ్వరులు తీసుకువస్తారు. గజములు తీసుకువస్తాము. అక్కడ దేవతలతో ఉన్నటువంటి ఆ దేవేంద్రుని వద్ద ఏ వస్తువులు ఉన్నాయో అన్ని అస్వర స్త్రీలు వారందరినీ రప్పిస్తాము. కుమార వని చేస్తారు కానీ వాసిగా ధనములేమి ఇవన్నీ వస్తువులు దేవతలు మెప్పించి తెస్తారు కానీ మరి ఇక్కడ మనకు ఈ పండుగ చేయాలంటే ధనము డబ్బు కావాలి కదా. మరి ధనము ఎట్లా? ధనము లేకపోయింది. ధనము లేదని నీవు చింత చేయకు తల్లి. ఒకనాటి సమయం అందున కుబేరుడు నాకు వరమిచ్చినాడు. ఏమని? నీవు నన్ను తలచినట్లయితే నీకు కనక వర్షమే కురిపిస్తాను కుమారుని నాకు అభయమిచ్చినాడు. ఆ ఇంద్ర సభలో నాకు అభయమిచ్చినాడు కాబట్టి ఇప్పుడు కనక వర్షమే కురుస్తాను. అవునా? సరైన కుమారులారా శ్రీశివుడు సింహపూరి వాసుదేవుని కృప. అమ్మా కుమారులారా, మేము ఇరువురమన్నదమ్ములము ఈ వ్రతము గురించి మేమిద్దరము అనుకుంటాము సభలోన. నీవు అంతాపురము వెళ్ళి మాకు శాటశోపేత భోజనములు తయారు చాలా సంతోషం అనుకోండి. సరే.